మాజీ సీఎం కేసీఆర్ పుట్టినరోజును ఎర్రపల్లి గ్రామంలో ఒక పండుగలాగా జరుపుకుంటున్నామని మెదక్ ఎమ్మెల్సీ యాదవరెడ్డి చెప్పారు. ఇలాంటి ఉనికి కూడా లేని ఎర్రపల్లి గ్రామాన్ని దత్తత తీసుకుని దేశానికి ఆదర్శంగా కేసీఆర్ తీర్చిదిద్దారని తెలిపారు. సిద్దిపేట జిల్లా మర్కూరు మండలం ఇరవల్లి గ్రామంలో కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఆయుష్ యజ్ఞ యాగాన్ని గ్రామస్తులు నిర్వహించారు. ఈ యజ్ఞంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మాజీ ఎస్టీసీ చైర్మన్ బంటేరు ప్రతాప్ రెడ్డిలు పాల్గొన్నారు. కేసీఆర్ 100 సంవత్సరాలు ఆయురారోగ్యాలతో జీవించాలని దేవుని వేడుకుంటున్నట్లు వారు తెలిపారు. తెలంగాణ జాతిపిత కేసీఆర్ సేవలు ఈ రాష్ట్రానికి ఎంత అవసరమని, ప్రజా సమస్యలపై పోరాడే తీరుడని వారు కొనియాడారు. ఎర్రవల్లి గ్రామంలో గ్రామ ప్రజలు టీఆర్ఎస్ బల్గం ఆధ్వర్యంలో కేసీఆర్ గారు 70వ జన్మదిన వేడుకలను నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే వారు ఆయుధారోగ్యాలు రాబోయే రోజుల్లో ఈ తెలంగాణ ప్రజలకు వాళ్ళ సేవలు అవసరమని ఈరోజు ఆయుష్ హోమం చేయడం జరిగింది. చాలా సంతోషం. నిండు 100 ఏళ్ళు ఆరోగ్యంగా కేసీఆర్ ఉండాలి. వారు ఈ తెలంగాణ ప్రజలకు గత 10 సంవత్సరాలలో ఎలాగైతే సేవలు చేసి అందరినీ సబ్బండ జాతిని కూడా ఒక సమానంగా చూసి అరే ఇది ఒక రామరాజ్యం లెక్క తలపించిండు. సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మరి కేసీఆర్ గారికి నిజంగా చెప్పాలంటే కూడా ఏ రాజకీయ నాయకుడు లేని చరిత్ర ఉంది. ఒక ప్రైమ్ మినిస్టర్ తప్ప అన్ని చేసింది ఆయన. కాబట్టి భవిష్యత్తు కూడా ఆయనకి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి తెలంగాణ రాష్ట్రం అంటేనే ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు, ఏదేదో మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఇలా బీసీసీ పదవి వచ్చిందంటే బికాస్ ఆఫ్ తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి గారు బీసీసీ ప్రెసిడెంట్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి ఇలా ముఖ్యమంత్రి అయ్యారు. కనీసం వయస్సు రీత్యా కూడా సభ్యత లేకుండా మాట్లాడే విధానం పనిచేసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి 70వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎర్రవల్లి గ్రామాన్ని దత్తత తీసుకొని ప్రపంచ పటంలో ఎర్రవల్లి గ్రామాన్ని పేరు ప్రతిష్ట